థ్యాంక్ యూ అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వెనుకబడిన ప్రాంతం కర్నూలు, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో డెవలప్మెంట్ చేసే విధంగా మమ్మల్ని సహకరించినారు. మా దగ్గర ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ ఉంది, 4700 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అక్కడ అధ్యక్ష. దానికి కూడా ఈరోజు నీళ్లు కేటాయించి మాకు అక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో సహకారంతో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది అధ్యక్ష. రేపు రాబోయే రోజుల్లో ఈ వాటర్ అలొకేషన్ పని ఏదైతే నడుస్తుందో ఇప్పుడు అయిపోయిన తర్వాత అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్, ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చి ఎంతో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ మధ్యలో కర్నూలు నగరం మధ్యలో వస్తుంది. అటువైపు బెంగళూరు, ఇటువైపు హైదరాబాద్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ సాఫ్ట్వేర్ పార్క్ ఇస్తే కూడా అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ద్వారా ఐటీ మినిస్టర్ గారికి కోరుతున్నది ఒకటే అధ్యక్ష, సాఫ్ట్వేర్ పార్క్ కోసము నా నియోజకవర్గంలో ల్యాండ్ అలొకేషన్ చేపిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, హౌసింగ్ మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అది ఇప్పటివరకు కూడా కాంపన్సేషన్ ఇష్యూస్ వల్ల కోర్టులో ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. లీగల్ కేసెస్ ని ఫాలోఅప్ మేము కూడా మా తరఫు నుంచి చేస్తున్నాము. హౌసింగ్ మినిస్టర్ గారు కూడా రివ్యూలో కొంచెం ఆ లీగల్ కేసెస్ ని తొందరగా చేసే విధంగా ఆ జోరాపురంలో ఉండే ఇళ్ల పట్టాలని క్లియర్ చేస్తే దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్లకు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా న్యాయం చేసేటట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. మరి లాస్ట్ సెషన్ లో మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. టి వెంకట్రావు.